వారం రోజులు సప్తగిరి ప్రసాద్ గారు, గత వారం రోజుల నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల పెరుగుతున్నటువంటి హరాస్మెంట్స్ కానివ్వండి, వివక్ష కానివ్వండి, వాళ్ళ పట్ల అత్యాచారాలపైన వాళ్ళొక ఉద్యమ ధోరణి తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ గారు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ ఎన్ని సంఘటనలు జరిగాయి, ఇక్కడ ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా కూడా స్టాటిస్టిక్స్ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు అంతగా పెరిగాయా? ఎందుకు పెరుగుతున్నాయి? సార్, రాష్ట్రంలో మహిళల పైన ఎవరైనా అత్యాచారం చేసినా, దాడి చేసినా అదే వాడికి చివరి రోజు అని చెప్పేసి గట్టిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరి మహిళల పట్ల ఎవరు చేసినా, మొన్న గుంటూరులో ఘటన జరిగింది. వాడు తెలుగుదేశం పార్టీ వాడైనప్పటికీ ఏం మాత్రం సంకోచించకుండా ఎత్తి బొక్కలేయడం జరిగింది. ఏం భరించలేదు. ఇప్పుడు ఏం చెప్పారు కదా, ఒక డ్రైవర్ని చంపినటువంటి ఎమ్మెల్సీ నుంచి బెయిల్ తీసుకొస్తే పెద్ద ఎత్తున ఊరేగించిన చరిత్ర వాళ్ళది. మా పార్టీలో ఒకడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడి చేస్తే ఒకే క్షణం ఆలోచించలేదు, వాడు తెలుగుదేశం పార్టీ వాడని సస్పెండ్ చేశాడు, బేలహింది ఎత్తి బొక్కలేసింది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఎవరు తప్పు చేసి అంతెందుకు, జత్వాని అనేటువంటి మహిళ పట్ల పోలీసులు అరాచకం చేశారని చెప్పేసి 3-4 ఐపీఎస్ ఆఫీసులు సస్పెండ్ చేసి జైలుకు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, ఈ యొక్క ప్రభుత్వానికి. ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా మీడియా సమక్షంలో చాలా అంటే కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశారు. అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. జత్వానిది కూడా మీరు క్యారీ అని చెప్పేసి. ఇప్పుడు జత్వాని చేసినటువంటి నేరం పైన ఆమె పైన యాక్షన్ ఉంటుంది. ఆమె తప్పు చేసి ఉంటే యాక్షన్ విల్ కంటిన్యూ. అందుకని చెప్పి పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వైలేట్ చేసి ఇప్పుడు వాళ్ళ యొక్క పరిధిని మించి యాక్ట్ చేస్తే వాళ్ళు కూడా వదిలే పరిస్థితి లేదు. కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు ఇక్కడ. ఇప్పుడు ఈయనేదో ఇప్పుడు జత్వానీని నెత్తి మీద మోసుకొని వస్తున్నాడు అంబటి రాంబాబు. నేను చెప్పేది ఏంటంటే, జత్వానీ చేసినటువంటి నేరం అయితే సిబిఐ-సిఐడి విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా వాళ్ళ పరిధిని మించి మిస్యూజ్ ఆఫ్ పవర్ గాని చేసి ఉంటే వాళ్ళకు కూడా యాక్షన్ ఉంటుంది. అందులో భాగంగానే 3 ఐపీఎస్ ను సస్పెండ్ చేయడం జరిగింది. జత్వాని నేరం చేసి ఉండవచ్చు కాక అల్లంత మాత్రాన పోలీసులు ఓవర్ గా బిహేవ్ చేసి చట్టాన్ని తమ పరిధిలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాక ముందే పోయేసి ఆమెను ముంబైలో అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ విషయంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని వైలేట్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మహిళల హక్కులను కాపాడడంలో మేము ముందు స్థానంలో ఉంటాము. దాంట్లో రెండో సందేహమే లేదు. ఎవరు తప్పు చేసినా ఉక్కుపాదంతో తొక్కేస్తాము. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏదో స్పీడ్ పెంచినారని వీళ్ళ నాయకులు అనుకుంటున్నారు. ఏం స్పీడ్ పెంచారో నాకైతే అర్థం కాలేదు. బెంగళూరు నుండి తాడేపల్లికి రావడంలో ఫ్లైట్ స్పీడ్ పెంచాడా ఎట్లా అర్థం కాదు. వైనాట్ 175 పరిస్థితి నుండి ఈరోజు ప్రతిపక్ష హోదా గడుపుకునేటువంటి పరిస్థితి దిగజారినటువంటి వ్యక్తి ఆయన. వైనాట్ 175 అక్కడ ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని స్పీకర్కి అర్జీ పెట్టుకున్నాడు, రిప్రజెంటేషన్ రాసుకున్నాడు. స్పీకర్ ఆయనకు రిటర్న్ రిప్లై రాశాడు, అయ్యా ప్రతిపక్షం అనేది నేను ఇచ్చేది కాదు, అదే ఫ్రిడ్జ్ లోను బీరులోను ఉండేది కాదు, తీసి ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలని ఇక ప్రతిపక్ష హోదా అని చెప్పేటువంటి పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయి ఈ రోజు ఏదో మహిళల గురించి, రైతుల గురించి విజిటింగ్ ప్రొఫెసర్ సార్ ఆయన ఇక్కడ ఏం ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పోతుంటాడు అంతే. ఈజ్ ఓన్లీ ఏ విజిటింగ్ ప్రొఫెసర్, ఈజ్ ఏ విజిటింగ్ పొలిటీషియన్ అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. ఇజ్రాయెల్ గారు, ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు.